హర హర మహాదేవ అంటారు. అది జ్ఞాన సంబంధాన్ని చెప్పాడు లోకానికి. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ ముభమతే గోవింద 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 అంటారా శంకరాచార్యులు వారు. శంకరాచార్యుల వారు నేర్పడానికి కారణం ఒకటే. రామావతారంలో ఇంద్రుడికి జరిగిన అభిషేకం లాంటి అభిషేకం అన్న కారణం చేత రామచంద్రమూర్తి యొక్క మనసు కుంగితే, కృష్ణావతారంలో ఆ ఇంద్రుడే వచ్చి అభిషేకం చేశాడు. దీంతో గోపాలబాలుడైనటువంటి కృష్ణుడు కొన్ని లక్షల ఆవులు దూడలు అంబారాలు చేశాయి. ఆనాడు ఇంద్రుడు కురిపించినటువంటి రాలవానకి పొగరెక్కిన మోపురములు తెగగలమా లములు శైల దేహంబులు భూ గగనములు నిండు రంకెలు మిగులు మెరసి దేను గణము మెల్లలో నడిచెన్నారు పోతన గారు. ఇంతంత మూపురాలు కలిగిన ఎద్దుల దగ్గర నుంచి చిన్ని చిన్ని లేగదూడల వరకు వడగళ్ళ వాన కురిసేస్తుంటే పెరుగులు నేతులు త్రావి రొప్పి భవినాభీరుల్ మదాభీరులై గిరి సంఘాత కఠోర పత్రదలన క్రీడా సమారంభదుర్భరదం భోరిధరులు పురంధరు నడులు పాటించి పూజింపక గిరికి పూజలు చేసిపోయినది పో కృష్ణుడు ప్రేరేపడం అని ఇంద్రుడు వడగళ్ళవాన పిలిపిస్తే వాళ్ళందరూ బాధపడుతుంటే, ఓ పిల్లవాడు పరిగెత్తి ఆడుకుంటూ అక్కడే సాయంకాలం పూసిన ఓ సంపంగి పువ్వుని ఇలా దోసేసి ఇలా ఎత్తి పట్టుకుని పరిగెత్తినట్టుగా అమలీలగా ఆవుల్ని దూడల్ని కాపాడాలని, కేవలం మనుషుల్ని రక్షించడానికి కాదు, బాలుండాడుతునాథ భద్రాన్ని సంభావించి పూగుత్తి కింగీలం దాల్చిన లీలలేనగమతో కృష్ణుడు తానం మహాశైలం మంగళకీల దల్చి విపుల చక్రముగా పట్టే తద్వీల భృత్యదు శిలాచకిత గోపీ గోప గోపంతికి ఆయన పువ్వెత్తినట్టుగా అక్కడ ఉన్నటువంటి గోవర్ధనోద్ధరణము, ఆ గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ఇలా కుడి చేతి వేలు మీద పట్టుకుంటే కొన్ని లక్షల ఆవులు దూడలు లోపలికి వచ్చి నిల్చున్నాయి. 7 రాత్రులు 7 పగళ్ళు తన చూపుల చేత పోషించాడు గోపుల్ని. కామధేను అంది సురభి. కామధేను అంది, నోరున్న మనుష్యులు మాకు ఇబ్బంది ఉందో నడుస్తారు, ఎవరైనా కాపాడతారు. నా జాతి ప్రాణులు ఆవులు దూడలు ఎద్దులు వాటిని ఎవరు రక్షిస్తారు? మీరు పోతే పోయారు అనలేదు కృష్ణుడు. వాటన్నిటినీ గోవర్ధన పర్వతం కింద పెట్టి కాపాడాడు. కాబట్టి నా పాలతో అభిషేకం చేస్తాను. గోవింద ఆవుల్ని రక్షించాడు కాబట్టి గోవిందుడు. ఆ పేరుతో ఆ నామంతో ఆయనకు అభిషేకం చేస్తానని 7 రాత్రులు 7 పగళ్ళు కొండ ఎత్తి పట్టుకుని కొన్ని లక్షల ఆవుల్ని దూడల్ని రక్షిస్తే అప్పుడు సంపాదించుకున్న నామం గోవిందనామం. అందుకే గోవింద అంటూ కీర్తి పడతాడు. మహానుభావుడు ఆ కొండెత్తి పట్టుకున్న వాడికి కామధేను పరిగెడుతోంది, నేను నా పొదుగులో పాలతో అభిషేకం చేస్తాను. చూశాడు ఇంద్రుడు, నేను తప్పు చేసిన వాడిని, వడగళ్ళవాన కురిపించిన వాడిని నేను, నీ పాలు బంగారు పాత్రలో పట్టి నేను చేస్తాను అభిషేకం అన్నాడు. దేవతల తల్లి అతిథి బయలుదేరి వచ్చింది. గురై ఎంత తప్పు చేశారు మీ అందరూ ఆ కృష్ణుడి పట్ల. అయినా మహానుభావుడు గోవర్ధనోద్ధరణం చేసి ఇంతమందిని కాపాడాడు. నేను పక్కన ఉండగా అభిషేకం చేయమంది అతిథి వచ్చి నిలబడింది. అందుకే సురభిక్షీరమలం సరద్విప మహాసౌందాలతానీత నిర్జరకండంబువలం నిలింపజననీ సమ్మౌని సంఘంబుతో సురనాథు అభిషేక్తు చేసి పలికను సొంపాల గోవిందుందంచు రణక్రంత విపక్షుతో దిదలక్షం సాధు సంరక్షణం. ఒక పక్క కామధేను పరిగెడుతుంటే ఐరావతం పరిగెత్తుకొచ్చింది. అబ్బో అబ్బో స్వామిని నేను అభిషేకం చెయ్యదు అంది. ఆకాశ గంగా జలాల్ని దిగ్గజాలు 4 కలిసి 4 స్వర్ణ కుంభాలతో నీళ్లు పట్టుకుని వచ్చాయి. దిగ్గస్థిభిక్తన కకుంభముఖాను సృష్ట స్వర్వాహినీ బలచాను జలప్లుతాంతి ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాభిపుత్రీ అంటారు శంకరాచార్య వారి కాకధారలో. అలా దిగ్గజములు స్వర్ణ కుంభములతో నీళ్లు పోస్తుంటే కామధేనువు నా దూడల్ని కాపాడిన వాడిని పరిగెత్తుకొస్తే ఇంద్రుడు స్వర్ణపాత్రలోకి పాలు పితికి గోవిందా అని పిలుస్తూ ఆవులను రక్షించిన వాడా, ఈ భూమి వేదము స్వర్గము ఆవులు అన్నీ నీకే చెందుతాయంటూ ఆవు పాలతో అభిషేకం చేసి గోవిందా అని పిలిచాడు. ఆవులను రక్షించడం వల్ల పరమేశ్వరుడికే ఒక పేరు వచ్చింది గోవిందా. అంత గొప్పదావు. అనుశాసనిక పర్వంలో మహానుభావుడు పరమేశ్వరుడి పార్వతీదేవుడికి గోవులన్నీ గొప్పవే కదా, గోవులన్నీ గొప్పవైనప్పుడు కపిల గోవుకి గొప్పతనం ఎందుకు వచ్చిందని అడిగింది. కపిల గోవు అంటే ఎర్రగావు నల్లగావు కాదు. కపిలవర్ణం అంటే దిత్తుటిదము. కపిల అని విఘ్నేశ్వరుడి పేరు శుభకశ్రీకృతంతస్య కపిలో గజకర్మక లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిప అని 16 నామాల్లో పిలుస్తాం.
ఒక రాక్షస సంహారం చేసినప్పుడు ఆ రాక్షసుడి నెత్తుని మీద పడి ఎర్రగా కనబడిన విఘ్నేశ్వరుడికి కపిలుడికి పేరు. ఆయన మహానుభావుడు. ఆ గోవు కపిల గోవుగా మారింది. అన్ని గోవులు గొప్పవైతే మరి కపిల గోవుకి కొత్తగా గొప్పతనం ఎందుకు వచ్చింది? ఎర్ర గోవులకి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఎందుకు వచ్చిందని అడిగింది పార్వతీదేవి. అడిగితే పరమశివుడు చెప్పాడు, నేను హిమాలయ పర్వతాల మీద తపస్సు చేసుకుంటున్నాను. నాలో నేను అంతర్ముఖుడై ఉన్నాను. ఉండగా నా చుట్టూ ఆవుల మందలు చేరి అరుస్తున్నాయి. అరుస్తుంటే ఆ ఆవుల మందల అరుపుల వలన నేను బహిర్ముఖుడనయ్యాను. బాగా తపస్సులు ఉన్నానేమో, నా కళ్ళలో ఎర్ర జీరలు ఉన్నాయి. నేను ఇలా కన్నులెత్తి చూసేటప్పటికీ నా ఎదురుగుండా ఉన్న గోవుల మీద ఆ తపశ్శక్తితో కూడిన ఎరుపు జీరలు పడి ఆ గోవులు ఎరుపెక్కి వాటి సంతతి కపిల గోవు. అసలే గోవు, దాని మీద నా తపశ్శక్తి యొక్క ఎరుపు పడింది. అందుకే కపిల గోవు మరింత శక్తివంతం పార్వతి. కపిల గోవు పాలు తాగడం, కపిల గోవుని దానం చేయడం అంత గొప్పదైంది అని చెప్పాడు. కాబట్టి ఆ గోవు అంత గొప్పది. గోవుయే ధర్మం. అందుకే విరాట పర్వంలో పాండవులు బయటికి రావాలంటే గోగ్రహణం చేయమన్నాడు దుర్యోధనుడు. గోవుల కోసం వచ్చేశారు పాండవులు. వచ్చేస్తే అనుమానం తీరక ధర్మరాజు గారే చెప్పాలి అయిందో లేదో అని చారుల్ని పంపించాడు. అయిపోయింది కాబట్టి బయటకు వచ్చామన్నారు. గోవుల కోసం అజ్ఞాతవాసంలోంచి కూడా పాండవులు బయటకు వచ్చారు. ఆ గోవు అంత గొప్పది. అందుకే యద్గృహే దుఃఖితాగావ సయాతి నరకండవ అంటూ వేదవ్యాసుడు స్కాంద పురాణంలో గోమహిమ అని ఒక స్తోత్రాన్ని రచన చేశాడు. అది ప్రతి వాళ్ళు చదువుకోవాలి. ఆ గో స్తోత్రాన్ని చదవాలి. అందులో అడుగుతారు, ఎప్పుడూ నా ముందు నా వెనక నా పక్కల గోవులుండుగాక అని అడుగుతారు. గోవు అంటే పీఠాధిపతులందరికీ కూడా ప్రాణం. ఆ గోవుని రక్షించుకోవడానికి ప్రాణాలు కూడా ఒడ్డేస్తారు. చంద్రశేఖర భారతీ స్వామి గారు శృంగగిరి పీఠానికి మహానుభావుడు ఆధ్యక్షం వహించారు. ఆయన పీఠాధిపతిగా ఉన్న రోజుల్లో శారద దేవాలయంలోకి పూజ కోసం వెళుతుంటే ఒక ఆవు వచ్చి పడుకుంటే శిష్యులు దాన్ని లేకపోయారు. గో పూజయే శారద పూజ. పీట వేయండి, పీట వేసుకుని పూజ అంతా ఆవుకి చేసి వెళ్ళిపోయారు. గోవుకి పూజ చేయడం, గోవుకి నమస్కారం చేయడం, గోవుకి దండం పెట్టడం అంటే పరదేవతకి నమస్కరించుటయే. చాతుర్వర్ణములకు ఆశ్రమములకు అధికార భేదం ఉంటుంది. అందరూ అన్ని చెయ్యలేరు. కానీ అధికార భేదం ఉన్న అందరూ బ్రహ్మచారి, వానప్రస్థు, గృహస్థు, సన్యాసి, చాతుర్వర్ణముల వారు అందరూ ఆరాధించడానికి యోగ్యమైన ఏకైక ప్రాణి ప్రపంచంలో ఆవు ఒక్కటే. అమ్మా, ఆ గోవు ఎక్కడో లేదమ్మా. ఆ గోవుకి సురభి అని పేరు. ఆ సురభి అంటే సువాసనలతో ఉంటుంది. గోవు మలమూత్రముల నుండి సువాసన. నీ పాదము సువాసన, నువ్వు సువాసన. ఆ గోవుని చూస్తే చాలు పరమమంగళ దర్శనం. ఆ గోవు పృష్ఠభాగమునందు లక్ష్మి ఆవాహన అయి ఉంటుంది. లక్ష్మికి 5 స్థానాలు. 1 తామర పువ్వు, 2 మారేడు దళం యొక్క ఈగలు ఉండేటటువంటి ప్రదేశం, 3 సువాసిని యొక్క పాపట ప్రారంభ స్థానమునందు పెట్టుకున్నటువంటి సింధూరము, 4 గోవు యొక్క వెనకతట్టు, 5 ఏనుగు యొక్క గర్భస్థలము. కాబట్టి వెనకతట్టు ఎందు లక్ష్మీదేవి యొక్క స్థానం కాబట్టి మంగళప్రదమైనటువంటి దర్శనం. ఆ గోవు ఏ కోరికలైనా తీర్చగలదు. అమ్మ, సురభి అంటే గోవు. గోవుకి ఏ లక్షణాలు ఉన్నాయో అన్నీ నీ పాదానికి ఉన్నాయి. అమ్మ, గోవు సురభి అంటే కామధేను ఆవే కాదమ్మా, ఈ పాదం కూడా ఆవే. క్రిధాదత్తే వార్తాం. 3 రకాలైనటువంటి లక్షణముల చేత గోవు లోకంలో ఎంత గొప్పదో నీ పాదం అంత గొప్పది. క్రిధాదత్తే వార్తాం సురభివితి పాదో గిరిసుతే. ఓ గిరిసుత, ఓ కామాక్షి, ఓ పార్వతి, అమ్మ నీ పాదమే గో. కాబట్టి గో పూజ ఎంత గొప్పదో నీ పాద పూజ అంత గొప్పది. నీ పాద దర్శనము గో దర్శనము. గో పూజ నీ పూజ, నీ పూజ గో పూజ. మీ ఇద్దరు అవినాభావం, మీ ఇద్దరు మారు పేరు. అందుకని సురభి అన్నమాట కామధేను కాదు, నీకు అన్వయమైందని గోవు ప్రాశస్యాన్ని చెప్తూ అత్యద్భుతమైన శ్లోకరచన చేశారు. గోశాల అంటే అద్భుతంగా నిర్వహింపబడేటటువంటి గోశాలలో ఒకటి. అసలు గోవు యొక్క మూత్రము మలము పడిన చోట పుట్టినటువంటి దర్భలతో యజ్ఞం చేస్తే దేవతలు వెంటనే పలుకుతారు. అంత గొప్ప ఆ గోశాల ప్రవేశం, గోవులకి ప్రదక్షిణం చేయడం చాలు. ప్రపంచంలో అన్నిటికన్నా భయంకరమైన దోషం ఏంటో తెలుసా? ఒక్కొక్క చోట చూడండి, ఎంత వయసు వచ్చినా పిల్లలకి
ఆ తెలివితేటలు ఉండవు, సొంత కారుస్తూ అలాగే ఉంటారు, అమాయకంగా ఉంటారు. వాళ్ళకి మెచ్యూరిటీ రాలేదండి అంటారు, ఏమి గ్రహించలేదు, బుద్ధి జాడ్యంగా ఉంటారు. అలా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? ఇంటి ముందు ఎక్కడ వెళ్ళిపోతున్న గోవుని నిష్కారణంగా వీపు బద్దలైపోయేటట్టు చేతితో కొట్టడం, కర్రతో కొట్టడం. మహాజ్ఞాని ఇంటి ముందుకు భిక్షకొస్తే వెయ్యకపోవడం ఎంత దారుణమో, గోమోదక దోషం అంత దారుణం. గోవుని కొట్టకూడదు, ఆ అధికారం మనకి లేదు. అంత గొప్ప ప్రాణి గోవు. గోవుకి గంగడోలు దురద. ఆ దురద దాని తోకతో కానీ ఇంకొకలా కానీ తీరదు. గోశాలలో గరుకు స్తంభం వేస్తే ఆ గరుకు స్తంభానికి గంగడోలు ఇలా రాసుకుంటాయి. గోవు గంగడోల్ని ఇలా రాసుకున్నప్పుడు గరుకు స్తంభానికి వెంట్రుకలు ఊడి కింద పడతాయి. ఎన్ని వెంట్రుకలు ఊడి కింద పడ్డాయో అన్ని వందల సంవత్సరముల నివాసానికి వెంటనే నరకంలో ఉన్నటువంటి పితృదేవతల్ని స్వర్గంలోకి తీసుకెళ్ళిపోతారు ఒకసారి ఆవు ఉంటుంది. అందుకే ఇంట్లో ఎవరైనా శరీరం విడిచిపెడితే గోశాలలో గరుకు స్తంభం వేయిస్తారు వాళ్ళ పేరు. అంత గొప్పది గోవు. గోవు గోపుంటే చాలంత ఫలితం. అటువంటి సర్వోత్కృష్టమైన ప్రాణి ఆ సురభి ఎటువంటిదో, ఆ మాది పాదం అటువంటిదని మహానుభావుడు మూకశంకరులు అద్భుతమైనటువంటి స్తోత్రం చేశారు.